చెప్పానా సామిరెడ్డి? అయ్యా, అది మా దూరపు చుట్టం చనిపోయింది, చూడనీకి వెళ్ళానయ్యా. అక్కడి నుంచే వస్తుండానయ్యా. సర్లే, నీ భార్యను కూడా ఇంటికి రమ్మనాల్సిందిరా. తను రాలేదయ్యా, నేనే తన కాడికి పోవాలి. అన్నా, అదేందన్నా పెద్దయ్యతో ఉదయం చనిపోయిందన్న నిజం చెప్పకుండా ఎవరో దూరపు చుట్టం చనిపోయిందని అబద్ధం చెప్పావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నా భార్య చనిపోయిందన్న నిజం చెప్పి పెద్దయ్యని బాధ పెట్టడం కంటే అబద్ధం చెప్పి ఆనందంగా ఉంచడమే మేలనుకున్నాను. అందుకే ఈలోగా ఈ విషయం పెద్దయ్యకి తెలిస్తే? నీకు నాకు తప్ప నా భార్య చనిపోయిన విషయం మూడో కంటికి తెలియదు. ఈ పెళ్ళయ్యే వరకు తెలియకూడదు. పెళ్లి పనులన్నీ చూసుకుంటూ పెద్దయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. పెళ్లి ఘనంగా జరపాలనుకుంటా ఉండాడు. ఈ పెళ్లితో విడిపోయిన రెండు కుటుంబాలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. ఇలాంటి ఆనంద సమయంలో ఈ విషయం పెద్దయ్యకి తెలిస్తే ఉన్నపళంగా పెళ్లి ఆపేస్తాడు. జరగాల్సిన శుభకార్యం ఆగిపోవడంతో ఇల్లంతా బోసిపోతుంది. అందుకే ఈ విషయం పెద్దయ్యకి తెలియకూడదు. నువ్వు గొప్పడివన్నా. మనసు కదిలిపోయేంత బాధను గుండెల్లో పెట్టుకొని అందరినీ ఆనందంగా ఉంచడం కోసం నువ్వు పడుతున్న తపన చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందన్నా. నా తపన అదొక్కటే కాదు నరసింహ. జీవితాంతం తోడుంటుందనుకున్న నా భార్యను చంపి నాకు దూరం చేసిన వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టను. నా ఇంటి దీపాన్ని ఆర్పేసి నన్ను చీకట్లో పడేసిన వాళ్లను ఎక్కడున్నా సరే వెతికి మరీ చంపుతాను. ఎవరు చంపారో తెలుసుకోవడం ఎట్టా అన్నా? దానికొకే ఆధారం ఉంది నరసింహ. ఇది చనిపోయిన నా భార్య చేతిలో దొరికింది. ఖచ్చితంగా ఇది దాన్ని సంపినోళ్లదే అయ్యుంటాది. వాళ్ళెవరో కనిపెట్టి తెగ నరుకుతా. అన్యాయంగా చనిపోయిన నా భార్య మరణానికి న్యాయం చేస్తా. ఏంటింద్రాణి, ఏమైంది? నిన్నే ఇంద్రాణి, ఏమైంది? నిన్నే, ఏం జరిగింది?
అయిపోయినదయ్యా, అంతా అయిపోయినది. ఇంతకాలం నేను కాపాడుకున్న నమ్మకం అంతా నట్టేట్లో కలుస్తుంది. అబ్బా ముందు ఏం జరిగిందో చెప్పు. సాంబిరెడ్డి భార్య చనిపోయినదయ్యా. సాంబిరెడ్డి భార్య చనిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఈ విషయం నీకెవరు చెప్పారు? సాంబిరెడ్డి నరసింహులు మాట్లాడుకుంటుండగా నా శివులారా నేనే విన్నానయ్యా. చనిపోయిన సాంబిరెడ్డి భార్య చేతిలో ఒక శివతుద్దు దొరికినదంట. అదెవరితో కనుక్కుని వాళ్ళ అంతు చూస్తానంటున్నాడయ్యా సాంబిరెడ్డి. దానికి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఆ శివతుద్దు ఇంకెవరితో కాదయ్యా, నాదేనయ్యా. నా గదిలో పెట్టిన చోడులో ఇదొక్కటే ఉన్నదయ్యా. అది సాంబిరెడ్డి భార్య చేతులకి ఎట్టా పోయినదో నాకు తెలీదయ్యా. చాలాపు. చేసిందంతా చేసి ఏమీ తెలియని అంగనచ్చలా నాటకం ఆడుతున్నావా? నిన్ను నమ్మి నా అన్నయ్య నిన్నింట్లో ఉండనిస్తే అతని ప్రాణానికి అడ్డుగా ఉన్న సాంబిరెడ్డిని దెబ్బ కొట్టావు, అంతేగా? మేకవన్ని పులి అనిపించుకున్నావు కదే. ఇంద్రాణి నిజం చెప్పు, సాంబిరెడ్డి భార్యని చంపింది నువ్వే కదా? నేను సాంబిరెడ్డి భార్యని ఎందుకు చంపుతానయ్యా? చంపాల్సిన అవసరం నాకేంది? మర్యాదగా అడుగుతున్నాను ఇంద్రాణి, నిజం చెప్పావా? సరే సరే, లేదంటే అయ్యో, నీకెట్టా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదయ్యా. నా మీద పగబట్టిన వాళ్ళెవరో నన్ను మళ్ళీ ఇంటికి శత్రువు చేయాలని కావాలని ఇదంతా చేస్తున్నారయ్యా. నిజంగా సాంబిరెడ్డి భార్యని నేనే చంపుంటే దుద్దు విషయం నీకెందుకు చెప్తానయ్యా? నాకే పాపం తెలీదయ్యా, నన్ను నమ్మయ్యా. ఇంద్రాణి సరే రా. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు ఈ పని చేయలేదని. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. నీకు ఇంకా నమ్మకం కలగకపోతే నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు మీద కూడా ఒట్టేస్తాను. ఈ విషయం సామిరెడ్డికి తెలిస్తే ఖచ్చితంగా నన్నే అనుమానిస్తాడు. లేనిపోని నింద మోయాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్ళతో సఖ్యంగా ఉంటున్నాను, మళ్ళీ ఇంటికి దూరం అవ్వాల్సి వస్తుంది. ఇంద్రాణి ఆ రింగిటివ్వు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇది నీ దగ్గర ఉండడం అంత మంచిది కాదు. పొరపాటు నీది ఎవరికైనా దొరికితే అందరూ నిన్ను అనుమానించే అవకాశం ఎక్కువ. ఈ విషయం ఎవరికీ చెప్పకు, ఇక్కడే మర్చిపో. ముఖ్యంగా సాంబిరెడ్డి ముందు అస్సలు తడబడద్దు. చిన్న అనుమానం వచ్చినా అతను వదిలిపెట్టాడు.
చిన్నయ్య, ఇంత రాత్రిపూట మీరు ఇక్కడేం చేస్తా ఉండారు? అది నిద్ర పట్టకపోతే చల్లగాలికి ఇలా బయటకు వచ్చానంతే. అయినా నువ్వేంటి ఇంకా నిద్రపోలేదా? లేదయ్యా, మీరెళ్ళి పడుకోండి, నేను తర్వాత పడుకుంటాను. హ్మ్. ఆ శివదుద్దు సంగతి ఏమైనాదయ్యా? ఎవరికి కనిపించకుండా పాతి పెట్టాను. సరిగ్గా అదే టైంకి సాంబ్రెడ్డి అక్కడికొచ్చి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగాడు. నిద్ర పట్టట్లేదని మేనేజ్ చేసి తప్పించుకోవాల్సి వచ్చింది. ఇదంతా నా వల్లేనయ్యా. ఇంతకు ముందు నేను చేసిన తప్పులకి ఇప్పుడు భయం భయంగా బతకాల్సి వస్తా ఉండదు. గత జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో అనుభవించాల్సి వస్తాదంటారు. కానీ ఈ జన్మలో నేను చేసిన పాపాలకి ఇప్పుడే అనుభవిస్తా ఉండానయ్యా, ఇప్పుడే అనుభవిస్తా ఉండాను. ఈ లోకంలో అందరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పు చేసుంటారు. ఆ తప్పు తెలుసుకుని మళ్ళీ చేయకుండా ఉండాలి. అదే మార్పు అంటే. నువ్వు ఇది వరకు చేసిన వాటికి సాంబిరెడ్డి ఇప్పుడు నిన్ను అనుమానించడంలో తప్పు లేదు. నేను చేసిన తప్పుకి సాంబిరెడ్డి బలయ్యి చెయ్యని తప్పుకి జైలు శిక్ష అనుభవించినాడయ్యా. వీటన్నిటికీ ప్రాయశ్చిత్తంగానే నేను నా కన్న తల్లిని కూడా వదిలేసి మీ అందరితో మంచిగా ఉంటున్నానయ్యా. కానీ ఆ దేవుడు నా మీద పగబట్టినాడయ్యా. అందుకే ఇట్లాంటి పరిస్థితి కల్పించినాడు. బాధపడకిందిరాని. నువ్వే తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. నిన్ను ఈ అనుమానపు నీడల్లోంచి బయటపడేసే బాధ్యత నాది. ఒకప్పుడు నువ్వు చేసిన తప్పులకు నిన్ను శిక్షించాలనుకున్నాను. ఇప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు నిన్ను కాపాడుకోవడం కూడా నా బాధ్యతే ఇంద్రాణి. అసలు ఇదంతా ఎవరు చేసుంటారయ్యా? మీరు చేసిందంతా బానే ఉంది, కానీ దీనివల్ల మా అమ్మకేం ప్రమాదం జరగదు కదా? రిస్క్ చెయ్యకపోతే రిజల్ట్ రాదక్షయ్. అంటే మా అమ్మకి ఏమైనా పర్వాలేదంటావా? అక్షయ్, ఆవేశపడకు. కన్న తల్లి ప్రాణాలకు రిస్క్ అని తెలిస్తే ఆవేశపడకుండా ఐమాక్స్ థియేటర్లో సినిమా చూడమంటారా? చూడండి, మా అమ్మ ఎప్పట్లాగే మాతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను, అంతే. ఆ పెద్దిరెడ్డి ఫ్యామిలీ కోసం మా అమ్మమ్మ మీద ద్వేషం పెంచుకొని ఒంటరిదాన్ని చేసినా, నా ఒంటి మీద చెయ్యేసినా మా అమ్మ మీద ప్రేమ మాత్రం తగ్గలేదు. తనకేమైనా జరిగితే ఊరుకునేది లేదు. అక్షయ్, నేను మీకేం మాటిచ్చాను? ఇంద్రాణిలో మాసిపోయిన పగని మళ్లీ రేపి ఆ పెద్దిరెడ్డి మీద రెట్టింపు కసితో రగిలిపోతూ వచ్చి మనతో చేతులు కలిపేలా చేస్తానని చెప్పాను కదా. దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేస్తాను గాని మీ అమ్మ ప్రాణాల మీదకొచ్చేలా నేనెందుకు చేస్తాను? ఆ సాంబరెడ్డి గారు ఇప్పటికీ మా అమ్మని అనుమానిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఊరుకుంటాడా? ఆహా, ఊరుకోడు, డెఫినెట్ గా ఊరుకోడు. కానీ ఆ పెద్దిరెడ్డిని కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడు. పెద్దిరెడ్డికి విషయం తెలిస్తే ఖచ్చితంగా ఇంద్రాణిని అనుమానిస్తాడు. అంటే అతని దృష్టిలో ఇంద్రాణి ఇంకా మారలేదు అన్నట్టుగా క్రియేట్ అవుతుంది. ఇంకోవైపు ఇంద్రాణి దృష్టిలో పెద్దిరెడ్డే కావాలని సాంబిరెడ్డితో ఇదంతా చేయిస్తున్నాడన్నట్టుగా క్రియేట్ చేస్తాం. కాబట్టి ఒకరి దృష్టిలో మరొకరు తప్పుడు మనుషులవుతారు. నమ్మక ద్రోహం చేశారన్న కోపంతో మళ్లీ వాళ్ల మధ్య ద్వేషం పెరుగుతుంది. చల్లారిన పగ ఆజ్యం పోసిన అగ్నిలా పైకి ఎగిసిపడుతుంది. అదే నా భయం. నమ్మించి మోసం చేసిన నా ఆవేశంలో
ఆ పెద్దిరెడ్డి మా అమ్మని ఏదైనా చేస్తే? అయ్యో అక్షయ్, అంత దాకా వచ్చాక ఊరుకోవడానికి మీ అమ్మే ఉన్న అమాయకురాలనుకున్నావా? చేయని తప్పుకు తల వంచే రకం కాదు తను. తనని అవమానించిన వాళ్ళ తలలు తెగ్గొసే రకం. ఎప్పుడైతే తన మీద నింద మోపి తన్ను అనుమానిస్తున్నారని భావిస్తుందో అప్పుడే తనలోని పాత ఇంద్రాణి మళ్ళీ బయటికొస్తుంది. వాళ్లతో పెంచుకున్న బంధాల్ని తెంచుకొని అణుచుకున్న పగని మళ్ళీ రగుల్చుకొని భద్రకాళిలాగా తిరిగొచ్చి మనతో మళ్ళీ చేతులు కలుపుతుంది. మళ్ళీ ఆ కుటుంబ నాశనాన్నే కోరుతుంది. మన చేతులకు మట్టి అంటకుండా ఆ పెద్దిరెడ్డి గారిని మట్టి కరిపించే ఆలోచన చేశాం. ఈ దెబ్బతో ఆ పెద్దిరెడ్డికి దిమ్మ తిరిగిపోద్ది. సంబరాల్లో మునిగి తేలుతున్న ఆడి కుటుంబానికి చెమటలు పట్టించాలి. అక్షయ్, ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా? అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. అప్పుడే నేను నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేసుకోగలుగుతాను. అలాగే, నేను వెళ్ళొస్తానంటే. అత్త, నీ శత్రువులు ఇద్దరు కదా, ఇప్పుడు ఇంద్రాణిని దగ్గర చేసుకుని వాళ్ళని దూరం చేస్తానంటున్నావు. మరి దగ్గరైన ఇంద్రాణిని ఎప్పుడు దూరం చేస్తావు? అది వాణ్ణి సముదాయించడానికి చెప్పిన ప్లాన్. ఆ రోజు కౌరవుల్ని నాశనం చెయ్యడమే శకుని యొక్క ఆంతర్యం. కానీ ఈరోజు అదే పెళ్లి ముహూర్తానికి 2 కుటుంబాలు కొట్టుకుని చచ్చేలా చెయ్యడమే ఈ సునంద చాతుర్యం. నేను దాచిపెట్టిన నీ చెవిరింగ్ కనిపించట్లేదు ఇంద్రాణి.